సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పటివరకు మనకు 2 phases కౌన్సిలింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి. సో ఈ 2 phases కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనకి ఏంటంటే 18,500 సీట్లు అయితే మిగిలాయి అన్నమాట. సో ఈ 18,500 సీట్లు ఏ కాలేజ్లో ఉన్నాయి, ఏ కోర్సుకు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓకే, ఎలా తెలుసుకోవాలి? నేను వీడియోలో మీకు ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి సీట్లు ఉన్నాయి, ఎన్ని వేకెంట్గా ఉన్నాయో మన వీడియోలో తెలుసుకుందాం. సో మీలో చాలామంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి, సో మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో, నాకు పలానా కాలేజ్లో వచ్చింటే సీట్ వచ్చింటే బాగుండు, నేను థర్డ్ ఫేజ్కి వెళ్తాను అని చెప్పి మీరు అనుకుంటున్నారో, సో మీరు అనుకున్న కాలేజ్లో ఏమన్నా థర్డ్ ఫేజ్కి, ఒకవేళ థర్డ్ ఫేజ్ ఉంటే కనుక థర్డ్ ఫేజ్కి ఏమన్నా సీట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు థర్డ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే మనకు సెకండ్ ఫేజ్ సంబంధించి రిపోర్టింగ్కి రేపు లాస్ట్ డేట్ అనమాట. సెకండ్ ఫేజ్కి రిపోర్టింగ్ చేయాలంటే రేపు లాస్ట్ డేట్. కాబట్టి మీరు ఏదైతే కాలేజ్ అనుకున్నారో, నాకు పలానా కాలేజ్లో వస్తే బాగుంటుందని చెప్పేసి, ఆ కాలేజ్లో ఏమన్నా వేకెంట్ సీట్స్ ఇంకా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి క్లియర్గా. వీడియోని కంప్లీట్గా చూడండి. సో మన ఛానల్లో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, సో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఒక 2 లింక్స్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ 2 ట్యాబ్స్లో ఓపెన్ చేసుకోండి. ఒకటి వచ్చేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనమాట. ఈ లింక్ మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని చెప్పేసి. ఇది ఒకటి. దాని తర్వాత మీరు ఇది ఓపెన్ చేసుకోండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. ఓకేనా, ఈ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. సో ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒక కాలేజ్ చూస్ చేసుకుంటాను. లైక్ అంటే గవర్నమెంట్ కాలేజ్ ఒకసారి చెక్ చేద్దాం మనము. JNTU. ఓకే, సో JNTU. సో JNTU కొట్టాను నేను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఓకే కాకినాడ, ఓకే, సో లేకపోతే అనంతపురం, JNTA. సో ఈ కాలేజీని ఓపెన్ చేస్తాను. సో ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఆ కాలేజ్లో, ఆ బ్రాంచెస్కి ఎన్ని సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటా కింద. చూడండి, కెమికల్ ఇంజనీరింగ్ 66 సీట్లు అయితే ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ 66, మొత్తం అన్ని బ్రాంచెస్ కూడా 66 అనమాట. మొత్తం 6 కోర్సులు అయితే ఉన్నాయన్నమాట ఇందులో. ఇప్పుడు నేను ఈ కాలేజీలో అవుట్ ఆఫ్ ఈ 66 సీట్లలో ఏమన్నా సీట్లు ఏమన్నా ఉన్నాయా, సో అది మనం చెక్ చేయాలంటే జస్ట్ మనం కాలేజ్ వైజ్ అలాట్మెంట్కి వెళ్ళేసి ఇక్కడ ఈ కాలేజ్ కోడ్ టైప్ చేయండి, JNTA కాలేజ్ కోడ్ అనమాట. ఇక్కడ టైప్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసుకొని JNTA. సో మనకి కింద లాస్ట్లో కనిపిస్తుంది JNTA అని. ఓకే, వచ్చేసింది కదా, JNTA కాలేజ్ వచ్చేసింది. సో ఈ కాలేజీలో నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ కోర్స్కి ఏమన్నా సీట్లు ఏమన్నా ఉన్నాయా, సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూస్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకు లిస్ట్ అయితే వచ్చేస్తుంది. చూడండి, షోయింగ్ 1 to 10 ఆఫ్ 66 ఎంట్రీస్, అంటే 66 మెంబర్స్కి అలాట్మెంట్ జరిగిపోయింది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ JNTU అనంతపురం కాలేజీలో అనమాట. ఆ కాలేజ్లో సిఎస్సికి ఎన్ని సీట్లు ఉన్నాయి చూడండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్ని సీట్లు ఉన్నాయో 66 అయితే ఉన్నాయి. మొత్తం అన్ని సీట్లు ఫిలప్ అయిపోయినాయి. సో కాలేజ్ వైజ్ లిస్ట్ చూస్తే కనుక చూడండి, మొత్తం 66 అయితే మనకు ఫిలప్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ లాస్ట్లో మీకు ఫేజ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఈ క్యాండిడేట్కి చూడండి, ఫస్ట్ క్యాండిడేట్కి 14,665 ర్యాంక్ వచ్చింది కదా. ఈ క్యాండిడేట్కి ఈ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్లో ఎప్పుడు సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది. మనం సెకండ్ పేజ్కి వెళ్దాం. చూడండి, సెకండ్ ఫేజ్. సో వీళ్ళకి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. మౌనిక, ఓకే, 8,095 ఈ ర్యాంక్కి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది. వీళ్ళందరికీ చూడండి 1, 1, 1, 1, 2. సో వాళ్ళకి ఏ ఫేజ్లో సీట్ వచ్చింది కూడా అది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫేజ్లో వచ్చిందా, సెకండ్ ఫేజ్లో వచ్చిందా అని చెప్పేసి. మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక 66 సీట్లు అయితే ఫిలప్ చేసేసారు. సో మనం ఇంకొక కాలేజ్ అయితే చెక్ చేద్దాం ఇక్కడ. సో నేను ఇక్కడ కాలేజ్ వైజ్
సో మీరు ఏదైతే మీరు కాలేజ్ అనుకుంటున్నారో, నాకు పలానా కాలేజ్ కావాలి, ఆ కాలేజ్లో నేను జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో మీరు, ఆ కాలేజ్ మాత్రం మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మన సెర్చ్ బార్లో వస్తుంది అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనము ఎంబీ, సో మోహన్ బాబు యూనివర్సిటీ ఒకసారి చెక్ చేద్దాం. ఎంబీయు టీపీయు అని. ఓకే, సో ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 525 సీట్లతో ఉన్నాయి. సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్ 385, ఈసీఈ 168. ఓకే, సో ఫీజు కూడా చాలా ఎక్కువ ఫీజు అయితే ఉంది, 1,03,000 ఫీజు అయితే ఉంది ఇందులో ఎంబీ యూనివర్సిటీలో. సో ఇందులో మనం చెక్ చేద్దాం ఏమైనా వేకెంట్ సీట్స్ ఉన్నాయని చెప్పి. ఎంబీ కదా, కాలేజ్ కోడ్ మనం టైప్ చేయాలి, ఎంబీయు టీపీయు. ఇక్కడ ఎంబీయు టీపీయు ఇక్కడ వచ్చింది చూడండి, ఎంబీయు టీపీయు. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక కోర్స్కి చెక్ చేస్తాను, లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ చెక్ చేద్దాం. 168 సీట్ అయితే ఉన్నాయి ఆ కాలేజ్లో. ఈసీఈ కదా, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సబ్మిట్. చూడండి 168 మెంబర్స్కి అటెంప్ట్ జరిగిపోయింది. సో ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈసీఈకి 168, మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక మనం లాస్ట్లో వాళ్ళకి ఏ ఫేజ్లో సీట్ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్లో వీరందరికీ సెకండ్ ఫేజ్లో వచ్చింది, ఫస్ట్ 10 మెంబర్స్కి. నెక్స్ట్ 10 మెంబర్స్కి కూడా సెకండ్ ఫేజ్లో వచ్చింది. నెక్స్ట్ 10 మెంబర్స్ సెకండ్ ఫేజ్లో వచ్చింది. మ్యాక్సిమం నాకు సెకండ్ ఫేజ్లో ఎక్కువ మందికి వచ్చింది అనమాట. చూడండి ఇక్కడ 111 ఇక ఇది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ సిఎస్సికి చూద్దాం, ఎక్కువ సీట్లు ఉన్నాయి సిఎస్సికి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సబ్మిట్ క్లిక్ చేస్తాను. ఎంతమందికి 525 మెంబర్స్కి అలాట్మెంట్ జరిగింది సిఎస్సికి. సో మనకు సిఎస్సికి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో 525 ఉన్నాయి. సో 525 ఫ్లైప్ అయిపోయినాయి. ఈవెన్ దో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫీజు ఎంత ఎక్కువ ఉన్నా సరే మొత్తం సీట్లు ఫ్లైప్ అయిపోయాయి అనమాట. చూడండి మొత్తం సీట్లు ఫ్లైప్ చేసేసారు, ఎక్కడ కూడా మనకు పెండింగ్ అయితే లేదనమాట. సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన కాలేజ్లో వేకెంట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దని చెప్పి డిసైడ్ చేసుకోండి. లేదు మనకు అక్కడ మీరు అనుకున్న కాలేజీలో సీట్లు లేకపోయినా మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకునే కనుక అప్పుడు మనకి మొదటికే మోసం వస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఏ కాలేజ్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అది ఇక్కడ జస్ట్ మీరు ఈ హోమ్ పేజ్కి వెళ్ళేసి కాలేజ్ వైజ్ లిస్ట్ ఒక లింక్ ఓపెన్ చేసుకోండి. అలాగే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ లింక్ ఓపెన్ చేసుకొని ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మనకు ఏ కాలేజీలో ఏ కోర్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ కాలేజ్ వైజ్లో మనకు కాలేజ్ వైజ్గా ఎవరికైతే ఎంతమందికి అలాట్మెంట్ చేస్తారో మనకు ఆ లిస్ట్ అయితే వస్తుంది. రెండు కంపారిజన్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట, అంతే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.